వీళ్ళు వాసుగడ్ ముఠ, వాళ్ళు కిరణ్ గడ్ ముఠ. మీ ముఠాలు ఏంటి సార్? మేము వాడి ఫ్రెండ్స్ అంతే సార్. మేము నీతికి నిజాయితీలకి నిలువుటద్దాలంటోళ్ళం సార్. అద్దాలు అరిటాకులు అని సొల్లు కబుర్లు చెప్పొద్దురా. అద్దాలైతే పగిలిపోతాయి, ఆకులైతే చిరిగిపోతాయి. వాళ్ళు చెప్పింది నిజమే సార్. ఆ కిరణ్ గడ్ బ్యాచ్ కానీ సీన్ లేదు. అంత నమ్మకం ఏంట్రా? ఆ హత్య ఖచ్చితంగా మా వాసుగాడు చేసుంటాడు సార్. ఎప్పటికన్నా గొప్పోడు కావాలనేది మా అన్న డ్రీమ్ సార్. సిటీలో ఉన్న అన్ని పేపర్లలోనూ టీవీల్లోనూ మా వాడి ఫోటో చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇట్రా ఒకసారి మీ అన్నకి ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ అయిపోయింది సార్. ఉంది సార్. ఎంతకాలం మీరు ఎలా హైడ్ అవుతారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో ఎవడరా బాబు? వీడా? చెప్పరా. స్పీకర్ ఆన్. అరే వాసు, కంగ్రాట్స్ రా. దేనికిరా? ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా మన బ్యాచ్ నువ్వే హీరోరా. ఎలా రా ఇదంతా? ఏం లేదురా, చిన్న క్లాష్. అసలు చంపాల్సిన అవసరమే లేదురా. అయినా సరదాకి పాయింట్ బ్లాంక్ లో వేసేసా. పోలీసులు అంటే భయం లేదా నీకు? పోలీసులు నన్నేం పీక్తారా? ఈ వాల్తేర్ వాస్ గడ్ పేరు చెప్తే వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోవాలంతే. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఏంట్రా స్టోన్ మారింది? మారింది స్టోన్ కాదురా, నీ ఫేట్. ఎవరు మాట్లాడేది? సిఐ నీలకంఠం. సిఐ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరేం తెలియక మాట్లాడండి సార్. ఈ క్రైమ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మర్యాదగా నువ్వు వాడు వచ్చి లొంగిపోయారనుకో, మీరు మాత్రమే ఎన్కౌంటర్ అవుతారు. లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా. చంపాడు సార్ దరిద్రుల్ని, భూమి మీద భారం. నన్ను మాత్రం వదిలేడు సార్. ఎవర్రా అసలు? సిఐ నీలకంఠం. సార్ నేను చెప్పేది వినండి సార్. వీళ్ళకి ఈ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు సార్. కావాలంటే వీళ్ళిద్దరిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. సరే, అయితే నేను ఒక ప్లేస్ SMS చేస్తాను, అక్కడికి వచ్చి నన్ను కలవండి. మా ఫొటోస్ తో పాటు ఆ క్లిక్కర్ లో మీ ఇంట్లో లేడీస్ ఫొటోస్ కూడా పెట్టాల్సింది. నీ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని చెప్పి నువ్వు నన్ను పబ్లిక్ ప్రాపర్టీ చేస్తావు కదరా. ఏమైంది స్వాతి? షట్ అప్. మర్డర్ చేసి పారిపోతే పట్టుకోలేమనుకున్నారా? మేం మర్డర్ చేయడం ఏంటి సార్? నేనైతే ఇప్పటికీ సినిమాల్లో మర్డర్ సీన్ వస్తే భయంతో కళ్ళు మూసుకుంటాను సార్. నా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా? లేదు సార్, ఎక్కడో పడేసుకొని వచ్చినట్టున్నారు.